రాత్రి 7:30 మీ ఈటీవీలో. సునైనా ప్రణయ్తో క్లోజ్గా ఉండటం ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సునైనా ఏ మగాడితోనూ ఎక్కువగా మాట్లాడదు మేడం. మరి ప్రణయ్తో ఒంటరిగా ఎలా వెళ్ళింది? ఉద్యోగం చేస్తున్నప్పుడు వెళ్ళాలి కదమ్మా. అక్కడే ప్రణయ్ సునైనాని ఏదైనా చేశాడని, మిస్బిహేవ్ చేశాడని సునైనా మీతో చెప్పిందంట కదా. మీరు సునైనని భయపెట్టడం వల్ల మీకలా చెప్పుంటుందేమో. కానీ ప్రణయ్ ఎప్పుడూ సునైనతో ఒక్క బ్యాడ్ వర్డ్ కూడా మాట్లాడలేదు. అదేంటి? మరి ప్రణయ్ మీతో చాలా మిస్బిహేవ్ చేశాడని, ఆ రోజు చాలా కంగారుగా ఇంటికొచ్చాను అని చెప్పింది మీ అక్క. అదేం లేదు మేడం. నేనసలు మా అక్కతో అక్కడ ఏం జరిగిందో చెప్పనే లేదు. వీళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారు. నేను చెప్పాను కదా మేడం, అక్కడ ఏ నేరం జరగలేదని. అందుకే వాళ్ళు మీకు దొరకరు. నాకు డౌట్ వచ్చింది అంటే అది నిజం కాకుండా ఉండదు. చెప్తా. సునైనా, నువ్వు నేరం చేశావని నీ అంతటా నువ్వు ఒప్పుకుంటే నీ ఒక్కదానికే శిక్ష పడుతుంది. ఆ నేరంలో వీళ్ళందరి ప్రమేయం ఉందని నేను ప్రూవ్ చేశానంటే వీళ్ళందరికీ శిక్ష పడుతుంది. మీరిలా బెదిరించి మీరు నేరం చేస్తున్నారు ఆఫీసర్. ఓ మనిషి కనిపించట్లేదనే కేసులో అనుమానం ఉన్న మనిషిని తీసుకురావడంలో తప్పులేదు గాని ఇలా ఇంట్లో ఉన్న అందరినీ తీసుకొచ్చి ఎలా ఇంట్రాగేట్ చేస్తారండి? నేను ఇక్కడికి వచ్చింది ఇంట్రాగేషన్ చేయడానికి. ఇంట్రాగేషన్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి కాదు. మీ పోలీసులు పట్టుకోలేని ఆర్గానిక్ మాఫియా మెయిన్ పిల్లర్ని మేం పట్టించాం. అందుకు మీరు ఇక్కడికి వచ్చి వారాహికి ఇచ్చే గిఫ్ట్ ఇదేనా మేడం? ఒక నేరం బయట పెట్టారు అని ఇంకో నేరం దాచిపెట్టచ్చు అనుకుంటున్నారా? మేము ఏ నేరము దాచిపెట్టలేదు. నిజంగా మా చెల్లి నేరం చేస్తే మేమే అది బయట పెడతాం. ఎందుకంటే నేరాన్ని దాచిపెట్టడం కూడా పెద్ద నేరమని మాకు తెలుసు. మీకు సరైన ప్రూఫ్స్ దొరకకుండా అందరినీ స్టేషన్లో పెట్టి భయపెట్టి బలవంతంగా నేరం ఒప్పించలేరు. చూడు మిస్టర్, నాకు ఈ కేసుకి సంబంధించిన ఎవరినైనా విచారించే అధికారం ఉంది. ఆ పర్మిషన్తోనే నేను ఈ కేసు టేకప్ చేశాను. అలా అని మా అందరినీ టార్చర్ చేస్తారా మేడం? అలా అయితే మీ చెల్లెల్ని నిజం ఒప్పుకోమను. చూడండి, మీరిలా మొండిగా ఉండడం మీకేం మంచిది కాదు. ఈ ఊళ్ళో కృష్ణమ్మ గారి కుటుంబానికి చాలా గౌరవం, మర్యాద ఉన్నాయి. ఇప్పటికే ఊళ్ళో వాళ్ళందరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళంతా ఓ డెసిషన్ తీసుకొని స్టేషన్ మీదకి వచ్చారంటే ఆ జనాన్ని కంట్రోల్ చేయడానికి మీరు స్పెషల్ ఫోర్స్ను పిలిపించుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆల్ రైట్, మీరందరూ వెళ్ళిపోవచ్చు ఎక్సెప్ట్ సునైనా. అదేంటి మేడం, సునైనా సస్పెక్ట్ని విచారించే అధికారం నాకుంది. కాదు అంటే
నిజంగానే మీరందరూ నేరస్తులవుతారు. ఈ విషయంలో మీరు కోర్టుకు వెళ్ళినా గెలవలేరు. నా విచారణ పూర్తి చేసి గాని నేను సునయనాన్ని పంపించను. అమ్మా, సునైనా, నువ్వు ఏ నేరము చేయలేదు. నేరం చేయనప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు, చీకటి పడ్డాక ఆడవాళ్ళని స్టేషన్లో ఉంచకూడదు. ఖచ్చితంగా ఇంటి దగ్గర దింపేయాలి. ధైర్యంగా ఉండు సునైనా, నీకేమీ కాదు. జాగ్రత్త. కానిస్టేబుల్స్, ఏంట్రా, హాసిని విడాకులు కావాలంటుందనే కోపాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదా? లేక విడాకులు అయ్యేలోపు తనని ఎలా టార్చర్ పెట్టాలా అని ఆలోచిస్తున్నావా? హాసిని టార్చర్ పెట్టడం గురించి కాదు, అమ్మ పరువు కాపాడడం గురించి ఆలోచిస్తున్నానా. హాసిని చిన్నదే కాబట్టి చాలా ఈజీగా విడాకులు తీసుకుని వెళ్ళిపోతానంటుంది. కానీ దానివల్ల ఎంతో రెప్యుటేషన్ ఉన్న మన ఫ్యామిలీ పరువు ఏమైపోతుందనే ఆలోచన వస్తే అమ్మ ఎందుకంత టెన్షన్ పడుతుందో నాకు అర్థమవుతుంది. అది కాక నేను చేసిన పని వల్లే మన ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ నుంచి ఏలూరు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. నేను ఈ ఊర్లో బిజినెస్ పెట్టాలని అనుకోకపోయి ఉంటే అక్కడ అమ్మ చాలా ప్రశాంతంగా ఉండేది. ఇక్కడికి రావడం వల్ల అమ్మకి మనశ్శాంతి లేకుండా నేనే చేశాను. అందుకే నాకు చాలా బాధగా ఉంటుంది, చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ అదంతా హాసిని మీద చూపించలేకపోతున్నాను. నువ్వు ఈ ఫ్రస్ట్రేషన్ని హాసిని మీద చూపించినా చూపించకపోయినా ప్రాబ్లం ఏం లేదు. కానీ అమ్మ ముందు మాత్రం నీ ఫీలింగ్స్ని బయట పెట్టుకో. అదొక్కటే కాదు, హాసిని ముందు కూడా ఈ బాధని బయట పెట్టుకో. నీలో నువ్వు ఇంత స్ట్రగుల్ అయిపోతున్నావని హాసినికి తెలిస్తే అది నిన్ను ఇంకా ఎక్కువ ఆడేసుకుంటుంది. నిజమే, నేను అది ఆలోచించలేదు. కానీ ఇదంతా ఎలా బయటపడేయాలో అర్థం కావడం లేదు. అందుకే ఇలా. నువ్వు హాసిని ఏం చేయలేకపోవచ్చు వికీ, కానీ నేను మాత్రం తనని వదలను. వాళ్లలో ఎవరిని వదలను. హాసిని నిన్ను అమ్మని టార్చర్ పెడుతుంటే వారాహి నా మనసుతో ఆడేసుకుంటుంది. నా ప్రేమని నాకు దక్కనివ్వట్లేదు. వదలను. వాళ్ళని ఎంత దూరం తీసుకెళ్తానో వాళ్ళ ఊహకు కూడా అందదు. వాళ్ళకలా జరుగుతుందని అర్థమై వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ జీవితాల్లో దిద్దుకోలేనంత తప్పు జరిగిపోయి ఉంటుంది. దానికోసం నేను చాలా పెద్ద ప్లాన్ ఆలోచించాను. ప్లానా? ఏంటది? అదంతా తర్వాత చెప్తాను. ఇప్పుడే ఆ ప్లాన్ అమలు చేయడానికి బ్యాక్గ్రౌండ్ రెడీ చేస్తున్నాను. అదంతా అయ్యాక అప్పుడు చెప్తాను మీకు. ఈ దెబ్బకి పునాది పీకేసిన ఇల్లులో అయిపోతుంది కృష్ణ తులసి ఇల్లు.
కృష్ణమ్మ ఏమైంది? ఆ ఆఫీసరం ఏమంది? ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అవును, ఇంతకీ సునేనేది? ఏంటే అడుగుతుంటే మాట్లాడకుండా ఉన్నారేంటి? సమాధానం చెప్పండి. సునేనేది? పోలీస్ స్టేషన్లో వదిలేసి వచ్చామమ్మమ్మ. పోలీస్ స్టేషన్లో వదిలేసి రావడం ఏంటే? సునయనతో విడిగా ఏదో మాట్లాడాలందమ్మమ్మ. ఆ మాటలు అయిపోయాక పంపిస్తానని చెప్పింది. అంటే ఆ ఆఫీసరమ్మకి సునేని మీద ఇంకా అనుమానం ఉందన్నమాట. అవునమ్మమ్మ. అయ్యో, అసలే అది మహాభయస్తురాలు. ఆ ఆఫీసరమ్మ మహా మొండిగా ఉంది. ఆ మహాతల్లి దాన్ని ఏం అడుగుతుందో, దీనికున్న భయంతో ఇదేం సమాధానం చెప్తుందో. అయ్యో, దాన్ని మీరు ఎలా వదిలేసి వచ్చారే? ఏంటి కృష్ణమ్మ, వీళ్ళకంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది? ఆ ఆఫీసరమ్మ ప్రశ్నలన్నీ అయ్యే వరకు అక్కడే బయటుండి దాన్ని తీసుకుని రావచ్చు కదా. ఆ ఆఫీసరమ్మా మమ్మల్ని అక్కడ ఉండొద్దని చెప్పింది పిన్ని. మిమ్మల్ని ఉండొద్దని చెప్పిందా? అమ్మో, అంటే ఖచ్చితంగా అక్కడేదో పెద్ద మోసమే జరుగుతుంది. ఆ ఆఫీసరమ్మ మన సునైనని ఇరికించాలనే చూస్తుంది. ఎలాగైనా ఇది నేరం చేసిందని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. దీనికున్న భయానికి ఇది ఖచ్చితంగా చెయ్యని నేరాన్ని ఒప్పుకుంటుంది. అయ్యో దేవుడా, ఎంత దుర్మార్గం జరిగిపోతుంది తండ్రి. కృష్ణమ్మ, ఎంత పిచ్చి పని చేశారా మీరు? ఎందుకు వదిలేశారా దాన్ని అక్కడ? అమ్మమ్మ కొంచెం ఆగు, మీరు చెప్పేది విను. ఏం చెప్తారే మీరు? అయిపోయింది, దాని జీవితం బలైపోయింది. అయ్యో దేవుడా. అమ్మమ్మ, సునైన చదువులేని మొద్దు కాదు, బాగా చదువుకున్న పిల్ల. దానికి భయం ఉంది, అలాగే తెలివి కూడా ఉంది. ఎక్కడ ఎలా మాట్లాడాలో సునైనకి బాగా తెలుసు. ఆ ఆఫీసర్ చాలా స్ట్రిక్టే, కానీ ఆవిడ అవినీతి పరురాలు కాదని మాత్రం తెలుసు. అవునమ్మమ్మ, ఆవిడ చాలా నిజాయితీ ఉన్న ఆఫీసర్. అందుకే ఆవిడ్ని నా రోల్ మోడల్గా పెట్టుకున్నాను. ఆవిడ నేరం చేసిన వాళ్ళని వదిలిపెట్టదు, తప్పు చెయ్యని వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యదు. ఒకవేళ ఆవిడ సునైనాని భయపెట్టడం వల్ల సునైన నేరం ఒప్పుకున్నా, రేపు కోర్టులో ఆ నేరం ప్రూవ్ చేయడానికి సాక్ష్యాలు కావాలి. అవి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒకవేళ ప్రణయ్ చనిపోయి ఉంటే అతని బాడీ దొరకాలి. బాడీ దొరకకుండా సునైనాని నేరస్తురాలిగా నిరూపించలేరు. ఆ ప్రణయ్ అందరి దగ్గర అప్పులు చేసి ఊరొదిలి పారిపోయి ఉంటాడు. ఖచ్చితంగా అలాగే పారిపోయి ఉంటాడు. కాబట్టి అతను చనిపోయే అవకాశమే లేదు. సునైనికి శిక్ష పడదమ్మమ్మా. అలా అయితే పర్వాలేదు. సునైనని త్వరగా ఇంటికి తీసుకొచ్చేయండి, నేను దాన్ని చూడాలి. అమ్మమ్మ, తీసుకొస్తానులే, కంగారు పడుకో. అరుంధతి ఫోన్ చేస్తుంది. ఏంటి అరుంధతి? ఏం కృష్ణ తులసి, ఎంతమంది మనుషుల్ని చంపుతారు? నీ కుటుంబంలోని మనుషులు. అరుంధతి, ఏంటి గొంతుకి బలం తగ్గలేదు? కూతుర్ని తీసుకెళ్లి సెల్లో వేసినా నీకు పొగరు తగ్గలేదా? అయినా
ఈ ఊళ్ళో నీకో పేరుంది, నీకు పద్ధతులున్నాయి అంటారు కదా. నిన్ను నీ కూతుళ్ళని ఆ ఊరందరి ముందు పోలీస్ జీపులో ఎక్కిస్తున్నప్పుడు ఏమైంది నీ పేరు? నీ కూతుర్ని లోపలే ఉంచి ఇంట్రాగేట్ చేస్తుంటే ఏమంటుంది ఈ ఊరు? అరుంధతి, నీ కొడుకు తప్పు చేశాడని పోలీసులు తీసుకెళ్లేదా? ఆ రోజు నువ్వెలా బాధపడ్డావో మర్చిపోయావా? ఆ రోజు నేను నీలాగే అడ్డగోలుగా మాట్లాడానా? పిల్లలు కష్టంలో ఉన్నప్పుడు ఏ తల్లిదైనా ఒకటే కష్టం అరుంధతి. ఆ రోజు నేను నీలా మాట్లాడలేదు, నా పిల్లలు సంతోషించను లేదు. నీ కొడుకుని విడిపించడంలో నీకు సహాయం చేశారు. ఏయ్, నా కొడుకు చేసింది చాలా చిన్న తప్పు. ఇప్పుడు నీ కూతురు చేసింది చాలా పెద్ద నేరం. నా కూతురు నేరం చెయ్యలేదు అరుంధతి. పోలీసులు అనుమానంతో ప్రశ్నించటానికి మాత్రమే తీసుకెళ్లారు. నేరం చెయ్యలేదని తెలిసిన మరుక్షణం నా కూతుర్ని నా ఇంట్లో దింపేస్తారు. నీ కూతురు నేరం చేస్తే నాకెందుకు, చెయ్యకపోతే నాకెందుకు? నువ్వు నా దగ్గర అప్పు చేశావు. దానికి గడువు ఇంకో 2 రోజులే ఉందని గుర్తు చేయటానికి ఫోన్ చేశాను. గుర్తుంచుకో, నీ కూతురు నేరం చేసిందని తెలిస్తే తను జైలుకు వెళ్తుంది. కానీ నువ్వు అప్పు తీర్చకపోతే అవమానంతో తల దించుకుంటావు. ఎలా చూసినా నీకు జరగబోయేది అవమానమే కృష్ణ తులసి. గుర్తుంచుకో, ఇంకో 2 రోజులే నీకున్న టైం. సాటి మనిషి దుఃఖంలో ఉంటే ఇంకా సూదులతో గుచ్చి సంతోషించే మనుషులున్నారు మన చుట్టూ. ఒక పక్క సునైన గురించి కంగారు పడుతున్నామని తెలిసి కావాలని మనం ఇవ్వాల్సిన డబ్బు గురించి ఫోన్ చేసింది అరుంధతి. ఏం పర్వాలేదు, ఎన్ని దెబ్బలు పడినా నిలబడదాం. వరాహి, మనం ఈ పరిస్థితిని ఎదురిద్దాం. ముందు వెళ్ళి లాయర్ గారితో మాట్లాడదాం. ఒకవేళ సునైనని సాయంత్రం కల్లా పంపించకపోతే మనం సునైనని విడిపించుకోవాలి కదా. అమ్మా, ఏం జరిగినా నేరం నిరూపించినంత వరకు ఆడవాళ్ళని చీకటి పడ్డాక స్టేషన్లో ఉంచకూడదు. ఖచ్చితంగా సునైన సాయంత్రానికి వచ్చేస్తుంది. సునైన వచ్చేసినా ఒకవేళ పోలీసులు నేరం ఒప్పించారంటే అప్పుడైనా మనం కోర్టులో ఫైట్ చేయాలి కదా. అందుకోసమైనా మన లాయర్ గారితో మాట్లాడాలి. ముందు నా కూతుర్ని బయటికి తీసుకురావాలి.
సునైనా ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకుంటే మన పరువు మర్యాద ఎక్కడికి పోవు. అందరం ధైర్యంగా నిలబడి కలిసి ఈ పరిస్థితిని ఎదురిద్దాం. తాగు. నేను నా ఎక్స్పీరియన్స్లో ఎంతో మంది భయస్థుల్ని చూశాను. అందరూ కూడా చావు భయంతో తెగింపు ధైర్యం పెరిగిపోయి ఆ క్షణంలో నేరం చేసిన వాళ్లే. అప్పటి వరకు ఎంతో అమాయకత్వంతో ఉన్న వాళ్లే నేరం చేసిన తర్వాత తెలివి చూపించేవాళ్లే. కానీ అందరూ చివరికి ఎక్కడో ఒక చోట దొరికిపోయిన వాళ్లే. లాస్ట్ టైం అడుగుతున్నాను, ఒప్పుకుంటావా లేదా? వద్దు మేడం. నేరం ఒప్పుకోకపోతే ఫైనల్గా ఇది జరుగుతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వేమంటావు?